పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ నియామక ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలిసి అరవిందబాబు నిన్న వివరణ ఇచ్చారు. ఈ వివరణను పార్టీ అధిష్టానం సీఎం చంద్రబాబు ముందు పెట్టింది. ఈ క్రమంలో కొందరు నేతల ప్రవర్తనను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. గీత దాటి ప్రవర్తించే వారికి భరించేదే లేదు అని అన్నారు. పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే పునరాలోచన ఉండాలనుకోవాలి. ఒకసారి ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? మీరే తేల్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రజలు పార్టీ శ్రేణులు అడుగడుగున నీరాజనం పలికారు. కర్ణాటక సింధనూరులోని హోసల్లి క్యాంపులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు లోకేష్ సింధునూరు వెళ్లారు. ఈ సందర్భంగా సింధునూరు పట్టణం చేరుకున్న లోకేష్ కు ఘన స్వాగతం పలికిన స్థానిక వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానికం ఆప్యాయంగా పలకరిస్తూ ఘన స్వాగతం పలికారు. మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంటే అడుగడుగున అడ్డుపడటమే మీ లక్ష్యం కాదా అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆనాడు వంగవీటి రంగా హత్యకి సంబంధించిన వారితో అంటకాగిన వ్యక్తివి నువ్వు కాదా అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకే కొబ్బరి తోటలో అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగిందన్నారు. నిన్నటి రోజున పేర్ని నాని, పేర్ని కిట్టు ప్రవర్తించిన తీరును యావత్ ప్రజానీకం చీకొడుతున్నారన్నారు. మీరు కాదా? ఈ మీ హయాంలో అక్కడ దొంగ సర్వే నెంబర్లు వేసి ప్లాట్లు వేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అక్రమ ఇంటికి సంబంధించిన వారు నన్ను కలవడం జరిగిందని తెలియజేశారు. ఆ ప్రదేశంలో ఎటువంటి కట్టడాలు చేయము అని మీరు నా దగ్గర ప్రమాణాలు చేసింది నిజం కాదా అని మంత్రి నిలదీశారు. నిన్నటి రోజున పేర్ని నాని అధికారులను, పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడడం మీకు సబబేనా అంటూ విమర్శించారు. అధికారులను నానా దుర్భాషలు వాడుతున్న పేర్ని నాని నువ్వు ఒక బఫూన్వి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆనాడు వంగవీటి రంగా హత్యకి సంబంధించిన వారితో అంటకాగిన వ్యక్తివి నువ్వు కాదా అని మండిపడ్డారు. వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారం, కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాళ్ళు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి, ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని గారు నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ని మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసి ఉంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్లు తెచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్ కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు చాలా మంది పెద్ద మనుషులు సమక్షంలో వెళ్తే వాళ్ళకి ఆ రోజు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఫర్దర్గా ఏమీ చెయ్యం, ఫర్దర్గా దీంట్లో ఎటువంటి కట్టడం చేయమని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ రాత్రికి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళు పనిచేస్తే అధికారులను పట్టుకుని దుర్భాషలాడతారా? విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు ముగింపు సందర్భంగా పవిత్ర కృష్ణమ్మ అలల ఒడిలో గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ మూర్తులు నిర్వహించిన జలవిహారం నయనానందకరంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా పవిత్ర కృష్ణమ్మ అలల ఒడిలో గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణమూర్తులు నిర్వహించిన జలవిహారం నయనానందకరంగా సాగింది. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం నుంచి కళ్యాణమూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల, కోలాట నృత్యాల నడుమ ఊరేగింపుగా దుర్గాఘాట్ తీసుకొచ్చారు. పుష్పాలంకరణ చేసిన పంటుపై ఉత్సవ మూర్తులను ఉంచి కృష్ణా నదిలో 3 సార్లు ప్రదక్షిణ చేయించారు. దుర్గాఘాట్ ప్రకాశం బ్యారేజీ పైనుంచి భక్తులు ఆది దంపతుల జల విహారాన్ని తిలకించారు. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, శ్రీనివాస శాస్త్రి, ఈఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
उदैनं गोपादृशन्नदृशन्नुदाहार्यः उदैनं विश्वाभूतानि दृष्टो मृळयामिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेधुमे मोहन्तेभ्यो करन्नमः प्रमुञ्जहन्वनस्वमुभयोरात्मयोज्याम् याश्च देहस्तैषवः पराता भगवो वपा अवदत्यधनुष्वनो सहस्राक्षसते सुधे शिशीर्यशय्यानाम् मुखशिवोनः सुमना भवान् नित्यम् भवस्तवर्तिनो विनर्यो बाणवागुङ्मुता अनेशन्नस्येषव आपुरस्य निषङ्गतिः याते धर्मेढस्तमहस्ते बभूवते धनुः श्रियास्मान् विश्वस्वलक्ष्मया परिभुजा नमस्ते अस्वायुधायानागताय धृष्टमे उभाभ्यामुदे नमो बाहुभ्याम् च वदन्वने हरिते धन्वनो हेतिरस्मान् मृणक्तु विश्वदः अभोजै అమరావతిపై జగన్మోహన్ రెడ్డి టీంకు ఇంకా కక్ష అసూయ పోలేదని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. గత 5 ఏళ్లు అమరావతిని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వారికి ఇంకా బుద్ధి మారలేదన్నారు. ఢిల్లీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో రాజధాని అమరావతి బిల్లుపై అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలియజేశారు. వైసీపీ నాయకులు సమయం ఇవ్వలేదని అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారన్నారు. వైసీపీ నాయకులు మాత్రం లోక్సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లును వ్యతిరేకించి సభ నుంచి వాకౌట్ చేసి ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. యావత్ దేశమంతా కూడా అమరావతిని గొప్ప నగరంగా నిర్మించగలరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో పార్లమెంటులో మద్దతు తెలిపారన్నారు. ఎంపీ కులం, మతం, పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో మద్దతు తెలిపితే జగన్మోహన్ రెడ్డి టీం మాత్రం అమరావతిని వ్యతిరేకించి ఈ రోజు సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి టీంకు ఇంకా కక్ష అసూయ పోలేదని విమర్శించారు. గత 5 ఏళ్లు అమరావతిని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వారికి ఇంకా బుద్ధి మారలేదన్నారు. 140 కోట్ల దేశ ప్రజల తరపున పార్లమెంట్ సభ్యులు లోక్సభ, రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారని ఎంపీ తెలియజేశారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని అసూయతో వ్యతిరేకించి బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే కొత్త పేరుతో మరో మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లు ఆయన ప్రభుత్వంలో 3 రాజధానుల పేరిట మోసం చేసినట్టే, ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నం చేసినట్టే ఇప్పుడు కూడా అదే డ్రామా మొదలు పెట్టారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్జీఓ కాలనీలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. కలెక్టర్, ఎన్జీఓ కాలనీ వాసులు, వాలంటీర్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కాలనీ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శాస్త్రవేత్త డాక్టర్ బాబు రాజేంద్ర అప్నా భారత్ క్లీన్.r పేరిట వెబ్సైట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ ఆయుధంతో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ప్రతిరోజు స్వచ్ఛందంగా ఒక అరగంట పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. సౌరశక్తి వినియోగంపై ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపుదామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూర్యాంధ్ర ప్రగతి రథ శకటాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులు ఇళ్లకు అమర్చిన నూతన సోలార్ విద్యుత్ కనెక్షన్లను ప్రారంభించారు. వారితో మాట్లాడి సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ సందర్భంగా వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సూర్యఘర్ యోజన పథకంతో విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి లభించడంతో పాటు పర్యావరణ హిత జీవితానికి ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేయూతతో అమల్లో ఉన్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా 60% వరకు రాయితీతో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని విద్యుత్ వినియోగదారులు ఉత్పత్తిదారులుగా మారొచ్చన్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్ కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ స్వయం సమృద్ధితో విద్యుత్ కొనుగోలుపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి యజమానులు, అపార్ట్మెంట్లు, హౌసింగ్ సొసైటీలు, చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు, రైతులు పథకానికి అర్హులని వివరించారు. పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఎన్ఎస్ఈఎఫ్ఐ సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ప్రతి దేశం, ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఆ భయాల నుంచి విముక్తి పొందాలంటే దైవ విశ్వాసం ఒక్కటే మార్గమని కేథలిక్ బిషప్ తలగతోటి రాజారావు తెలిపారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, మన రక్షకుడు, విమోచకుడు మరియు సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పే గొప్ప వేదిక అని అభివర్ణించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. విజయవాడలోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చ్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు రన్ ఫర్ జీసస్ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ బిషప్ తెలుగుతోటి రాజారావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గత 15 ఏళ్లుగా నగరంలోని క్రైస్తవులందరినీ ఏకం చేస్తూ ఈ ఆధ్యాత్మిక పరుగు సాగిందని తెలిపారు. నగర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, దైవ ఆశీస్సులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రతి దేశం, ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటోందని, అభయాల నుండి విముక్తి పొందడానికి దైవ విశ్వాసమే ఒక మార్గమని ఆయన ఉద్ఘాటించారు. యేసుక్రీస్తు పునరుద్ధానం మనలో ధైర్యాన్ని నింపుతుందని, మరణాన్ని సైతం జయించి ప్రభువు మనందరినీ రక్షిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం పరుగు మాత్రమే కాకుండా మన రక్షకుడు, విమోచకుడు, సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న అంచెలంచెల విశ్వాసాన్ని ప్రకటించే గొప్ప వేదికగా ఆయన అభివర్ణించారు. తాను దేవుడి దగ్గర నుంచి విముక్తి పొందాలని, కష్టాల నుంచి బయటికి రావాలని, లేకుంటే వ్యాధుల నుంచి, లేకుంటే అనేక కష్టాలు వస్తూ ఉంటాయి మనిషికి. అటువంటి కష్టాలు లేకోకుండా మనకి ఇప్పుడు శాంతి సమాధానాలు వర్ధిల్లాలని ఈ సమాజం కోరుతూ ఉంది. దానికి తార్కాణంగా అందరం కలిసి, అన్ని డినామినేషన్స్, అన్ని సంఘాలు కలిసి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఫ్రీ చర్చెస్, అలాగే అందరూ పాస్టర్సు, ప్రీస్టు, సిస్టర్స్, అందరం కలిసి ఒకే కుటుంబంగా, ఒకే దైవ కుటుంబంగా ముందుకు వెళుతూ అందరికీ శాంతి సమాధానాలు వాళ్ళకి అందాలని వాళ్ళని దీవిస్తూ మన నగరం కోసం ప్రార్థిస్తూ వెళుతున్నాం. విజయవాడ పట్టణంలో క్రైస్తవ అందరూ కూడా కలిసి ప్రభువు సమాధి నుండి ఉత్థానమయ్యాడు, ఆయన ఉత్థాన సందేశాన్ని లోకానికి ప్రకటించాలని ఒక ఆతృతతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు హల్లెలూయా అనేటువంటిది. లోకములో ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మీకు శాంతి కలుగునుగా కానీ. కాబట్టి ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా ఏ మతానికి చెందినా, ఏ ధర్మాన్ని పాటించినా భగవంతుడు అందరికీ కూడా ఈ శాంతినివ్వాలని ప్రార్థన చేస్తున్నాం. పార్లమెంట్లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం ఆంధ్రులకు వరమని కృష్ణా జిల్లా కూటమి నాయకులు అన్నారు. అన్ని రాష్ట్రాలు అమరావతికి మద్దతు తెలిపితే వైసీపీ తిరస్కరించిందని ఆరోపించారు. పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనిగండరాము ఆదేశాల మేరకు కూటమి నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం నేతలు మాట్లాడుతూ పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం ఆంధ్రులకు వరమన్నారు. మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి నిలుస్తోందని స్పష్టం చేశారు. రాజధానిని మళ్లీ అభివృద్ధి బాటలోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. అన్ని రాష్ట్రాలు అమరావతికి మద్దతు తెలిపితే వైసీపీ తిరస్కరించిందని ఆరోపించారు. రోడ్డుపై రైమంటూ వెళుతున్న ఓ కారు, అందులో భార్యాభర్తలు, 2 పిల్లలు. భర్త ముఖంలో తీవ్ర నిస్పృహ, భార్య మొహంలో తెలియని కంగారు. ఇంతలో పోలీస్ వాహనం ప్రత్యక్షమైంది. భర్త నిర్ఘాంతపోయాడు. భార్య అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. పోలీసులు సమయానికి రావడంతో కథ సుఖాంతమైంది, లేదంటే విషాదాంతమయ్యేది. పల్నాడు జిల్లాలో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని రూరల్ ఎస్ఐ కిషోర్ చాకచక్యంగా అడ్డుకుని ప్రాణాలతో కాపాడారు. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్ అప్పుల పాలయ్యాడు. వడ్డీ వ్యాపారుల వేధింపుల తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. భార్య, కుమారుడు, కుమార్తెని కారులో ఎక్కించుకుని బయలుదేరాడు. భార్య ఈ విషయాన్ని తన పుట్టింటి వారికి మెసేజ్ ద్వారా తెలిపింది. వారు పోలీసులకు ఆశ్రయించగా కారుని ట్రేస్ చేసి కాపాడారు. కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సరావుపేట రూరల్ ఎస్ఐని, వారి సిబ్బందిని పలువురు అభినందించారు. త్రివేణి, ఆమె భర్త అయిన అమరేంద్ర అనేవాళ్ళు తన కొడుకు 5 ఏళ్ల కొడుకుతో 3 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకునేదానికి బయలుదేరారని చెప్పి సమాచారం రావడం జరిగింది. సదరు సమాచారం మీద ఆ యొక్క ఫోన్ నంబర్ని ఇట్లా లొకేషన్ ట్రేస్ చేసి ఎమ్మడించి ఇక్కడ ఎస్ఆర్కేటి అండర్ బ్రిడ్జి మీద పట్టుకోవడం జరిగినది. ఆపి వాళ్ళని ఎమ్మటే పట్టుకొని వాళ్ళ కుటుంబీకులను పిలిచి
వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కొంచెం క్షణికావేశంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకునే దానికి వెళ్తున్నట్టుగా వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అమ్మాయిని ఫోన్ చేసి ఇట్లా అని అన్నాడంట. అంటే మేము సరే వస్తున్నాం ఉండమనేసరికి మీరు వస్తేనే ఉండని చెప్పి పారిపోవటాన్ని చేశారు. మాకు అమ్మాయి కోడలు ఫోన్ చేసింది సార్, అబ్బాయి భార్య ఫోన్ చేసింది, మా ఆవిడ భార్య ఫోన్ చేసి ఇట్లా సంగతి చచ్చిపోదాం అంటున్నాడు, అప్పులు ఇవన్నీ మనం ఎందుకు బతకటం అని అన్నాడు అని చెప్పి అన్నారు సార్. అంటే అంతలోకి మేము వచ్చి సొంతమాగులూరు వచ్చేసరికి అక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ ఎమ్మటే ఫోను రిపీట్ చేసి సార్కి ఫోన్ చేశారు. చేయంగానే ఎమ్మటే 10 నిమిషాల్లోనే మాట్లాడి వాళ్ళని ఎమ్మటే ట్యాప్ చేసి పట్టుకున్నారు సార్. ధన్యవాదాలు వాళ్ళకి సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.